ఒక ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్, మరో యువకుడు ముగ్గురు కలిసి ఒకేసారి చనిపోవడం, ఒక చెరువులో వీళ్ళ ముగ్గురు డెడ్ బాడీలు దొరకడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించింది. అసలు ఎందుకు ఈ ముగ్గురు ఒకేసారి చనిపోయారు? ఇది వీళ్ళది ఆత్మహత్యనా లేక వీళ్ళని ఎవరైనా హత్య చేశారా? అసలు వీళ్ళ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంది? ఈ కేసుకి సంబంధించి ఇలా ఎన్నో ప్రశ్నలు అయితే అందరిలో ఉన్నాయి. అయితే తాజాగా వీళ్ళ ముగ్గురి డెత్ మిస్టరీకి సంబంధించి కొన్ని చిక్కుముళ్ళు అయితే ఇప్పుడిప్పుడే వెడుతున్నాయి. తాజాగా వీళ్ళ ముగ్గురి పోస్ట్ మార్టంకి సంబంధించి రిపోర్ట్ అయితే వచ్చింది. అందులో వీళ్ళిద్దరూ నీట మునిగి ఊపిరాడక చనిపోయినట్లయితే పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. సో ఒంటిపైన కూడా ముగ్గురి శరీరాలపై కూడా ఎలాంటి గాయాలు లేవని కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఈ నెల 26న ఈ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారా లేదా హత్యకు గురయ్యారా అనే విషయం తెలియదు, కానీ ఘటన మాత్రం 26వ తారీఖు అయితే చోటు చేసుకుంది. 25న తారీఖు మధ్యాహ్నం నుంచి వీడి ముగ్గురి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో అక్కడి నుంచి పోలీసులు, అలాగే మిగతా లేడీ కానిస్టేబుల్, అలాగే మరో అబ్బాయి యువకుడి ఒక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు, పైగా స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఎస్ఐజీ కాబట్టి పోలీసులు కూడా ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని వెంటనే ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా, సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడ ఆగారని తెలిస్తే కామారెడ్డిలోని అట్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద వీళ్ళు ఫోన్లు లొకేషన్ ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయగా మొదటగా లేడీ కానిస్టేబుల్ శృతి, అలాగే మరో యువకుడు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ మృతదేహాలు అయితే ఆ చెరువులో అయితే లభించాయి. ఆ మరుసటి రోజు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా అదే చెరువులో లభించింది. అసలు ఈ ముగ్గురు ఆ చెరువు వద్దకు ఎందుకు వెళ్ళారు? వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, హత్యకు చేసుకున్నారా, వీళ్ళ మృతికి గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ వాళ్ళ వాట్సాప్ చాటింగ్ని అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపడుతున్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎస్ఐ సాయి కుమార్ అలాగే శృతికి గతంలో బీబీపేటలో ఎస్ఐ సాయి కుమార్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో అదే స్టేషన్లో శృతి కూడా కానిస్టేబుల్గా పనిచేస్తుంది. ఆ క్రమంలో ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య కాస్త సాన్నిహిత్యం ఉన్నట్లు అక్కడ పనిచేసిన వాళ్ళు కావచ్చు, స్థానికులు కావచ్చు చెప్తున్నారు. సో ఆ తర్వాత ఎస్ఐ సాయి కుమార్ అయితే ట్రాన్స్ఫర్ పైన బీబీపేట నుంచి బిక్నూరుకు బదిలీ అయ్యారు. ఆ క్రమంలో సాయి కుమార్ వెళ్ళిపోయిన తర్వాత శృతి ఈ నిఖిల్ అనే కంప్యూటర్ ఆపరేటర్ కుర్రాడికి దగ్గరైంది. శృతి కంటే ఈ నిఖిల్ వయసులో చిన్నవాడు. సో ఇది గతంలో వీళ్ళ మధ్య ఉన్న పరిచయం కానీ, స్నేహం కానీ, ప్రేమ కానీ. సో ఇది ఫస్ట్ సాయి కుమార్ శృతికి మధ్య సాన్నిహిత్యం. ఆ తర్వాత సాయి కుమార్ దూరం అవడంతో శృతి నిఖిల్కి మధ్య సాన్నిహిత్యం. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటంటే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని, సో ఇప్పుడు శృతి విషయంలో సాయి కుమార్ నిఖిల్కి గొడవైందా లేదంటే సాయి కుమార్కి శృతికి గొడవైందా అనే విషయం పైన ఇంకా క్లారిటీ లేదు. అయితే శృతి ఇంకా నిఖిల్ ఇద్దరి వాట్సాప్లను కనుక పరిశీలిస్తే అయితే శృతి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో నిఖిల్ నేను కూడా చేసుకుంటాను, ఇద్దరం కలిసే చేద్దామని ఇద్దరు చాటింగ్ చేసుకున్నట్లయితే వాళ్ళ చాటింగ్ హిస్టరీలో అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఈ క్రమంలోనే మరి ముగ్గురు ఈ విషయం మీద మాట్లాడుకోవడానికి ఒక చోట కలిశారా, లేదా ఆత్మహత్య చేసుకోవడానికి కలిశారా, లేదా ఈ ముగ్గురిలో ఒకరు ఇద్దరిని చంపేసి చెరువులో పడేసి ఆ తర్వాత వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారా అనే క్వశ్చన్లు అయితే రైజ్ అవుతున్నాయి. మొత్తానికైతే ఇందులో తెలిసిన విషయం ఏంటంటే ముందుగా వీళ్ళు 25వ తారీఖు బిక్కనూరు నుంచి ఇటు అట్లూరు వరకు ఎల్లారెడ్డి చెరువు వరకు వచ్చిన క్రమంలోనే మధ్యలో ఒక డాబా దగ్గర ఆపి మధ్యాహ్నం పూట భోజనం కూడా చేయడం జరిగింది వీళ్ళు ముగ్గురు కలిసి. ఆ తర్వాత ఎస్ఐ సాయి కుమార్ కారులోనే ముగ్గురు ప్రయాణించి ఎల్లారెడ్డి చెరువు వరకు అయితే రావడం జరిగింది. అందులో శృతి ఇంకా నిఖిల్ ఫోన్లు అయితే కారులోనే దొరికాయి. ఎస్ఐ సాయి కుమార్కి 3 ఫోన్లు ఉండడంలో ఒక ఫోన్ ఆయన జేబులోనే ఉంది, మిగతా 2 ఫోన్లు అయితే అన్లాక్ అవ్వడం లేదు ఇప్పటి వరకు అయితే ఉన్న సమాచారం ప్రకారం. సో ఈ క్రమంలో ముందు శృతి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత తనను కాపాడేందుకు నిఖిల్ కూడా చెరువులోకి దూకడం జరిగినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ శృతికి ఈత రాదు, నిఖిల్కి ఈత రాదు. అయితే మునిగిపోతున్న క్రమంలో ప్రాణాల మీద ఆశతో శృతి నన్ను కాపాడండి అని అరవడంతో సాయి కుమార్ కూడా ఇంకా చేసేదేం లేక తనను కాపాడేందుకు చెరువులోకి దూకారు. సో చెరువు చాలా పెద్దది కావడం, ముగ్గురికి ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఊపిరాడక నీటిలో మునిగిపోయి చనిపోయినట్లుగా రిపోర్ట్ అయితే ఉంది. పైగా ముగ్గురు పైన ఎలాంటి గాయాలు లేవు అని కూడా రిపోర్ట్ చెప్తోంది.
సో ఒకవేళ గొడవ జరిగి ఉంటే ముగ్గురి మధ్య ఎవరికైనా సో ఖచ్చితంగా ఏవైనా గాయాలు కానీ నెట్టుకోవడం ఇలాంటి దెబ్బలు తగ్గడం కానీ ఉండేవి. అది లేదు కాబట్టి మరి ప్రమాదవశాత్తు అంటే శృతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన క్రమంలో వీళ్ళిద్దరూ కాపాడేందుకు దూకి చనిపోయారు ముగ్గురు, లేదా వీళ్ళని ఎవరైనా తోసేసి ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా దూకేశారా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. దానిపైన అయితే ఎలాంటి పక్కా సమాచారం అయితే లేదు. అయితే వీళ్ళ నేపథ్యాలు మాత్రం చాలా బాధ కలిగించేలా ఉన్నాయి. సరే ముగ్గురులో ఎవరిది తప్పు, అసలు ఫస్ట్ ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయింది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. వీళ్ళకి సంబంధించిన ఫోన్లు కానీ వీళ్ళకి సంబంధించిన బంధువులు కానీ పూర్తి విషయాలను వెల్లడించిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎస్ఐ సాయి కుమార్ చాలా పేద కుటుంబం నుంచి ఎంతో కష్టపడి వచ్చి ఎస్ఐ ఉద్యోగం అయితే సాధించడం జరిగింది. ఆయన 2022లో లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ భార్య 5 నెలల గర్భవతిగా కూడా ఉన్నారు. సో ఇది చాలా విషాదకరమైన వార్త వాళ్ళ కుటుంబానికి, అలాగే వాళ్ళ భార్యకి. ఇంకా శృతి గతంలో వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చి 3 ఏళ్ళుగా అయితే తను ఒంటరిగానే ఉంటుంది. ఇంకా ఇటు నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసరికి తనకి శృతితో సాన్నిహిత్యం ఏర్పడింది. సో శృతి కంటే కూడా నిఖిల్ వయసులో చాలా చిన్నవాడు, అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిందన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో సాయి కుమార్ ఇంకా శృతి ఇద్దరు సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో ఈ నిఖిల్ అనే కుర్రాడే వాళ్ళిద్దరి మధ్యవర్తిగా వ్యవహరించాడని కూడా ప్రస్తుతం సమాచారం అయితే తెలుస్తోంది. మరి ఈ మొత్తం డెత్ మిస్టరీలో ముగ్గురిది అంటే శృతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన క్రమంలో తనని కాపాడేందుకు వీళ్ళిద్దరు చనిపోయారని ఇప్పటి వరకు అయితే ఉన్న సమాచారం. మరి దీనిపైన పూర్తి సమాచారం రావాలంటే పోలీసులు చెప్పే నివేదికపై ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పటికైతే ఈ డెత్ మిస్టరీలో వాట్సాప్ చాటింగ్లో శృతి ఇంకా నిఖిల్ వాట్సాప్ చాటింగ్లో అయితే తెలుస్తున్న విషయం అయితే ఇది. ఆత్మహత్య చేసుకుంటానని శృతి చెప్పడం లేదు, నేను కూడా నీతో పాటే చనిపోతాను, చనిపోతే ఇద్దరం కలిసి చనిపోదామని చెప్పడం. సో అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే శృతి ఇంకా నిఖిల్ ప్రేమలో ఉన్నారు. సో గతంలో నాతో చనువుకున్న శృతి ఇప్పుడు నిఖిల్కి దగ్గర అవడం సాయి కుమార్కి నచ్చగా వాళ్ళిద్దరిని వారించడానికి ఆయన ప్రయత్నం చేసిన క్రమంలో సరే ఇక్కడ ఏదైనా గొడవ జరిగినట్టు ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగినట్లయితే మనకి తెలుస్తూ ఉంది. మరి ఈ డెత్ మిస్టరీకి పూర్తి క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి ముగ్గురు ఎస్ఐ సాయి కుమార్, లేడీ కానిస్టేబుల్ శృతి, ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.